నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వాస్తవం చెప్పుకోవాలంటే అన్ని స్కాముల్లో ఏ2 అయిన విజయసాయి రెడ్డి అయినా సరే పార్టీ పగ్గాలలో మాత్రం లేదా పార్టీకి సంబంధించిన ఒక పట్టులో మాత్రం ఏ2గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు చెప్పుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి ఒక స్కాములు కావచ్చు, ఆక్రమణలు కావచ్చు, అవినీతి కావచ్చు, దీంట్లో అన్నింటిలో కూడా చాలా పెద్ద హస్తమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది ఉందని చెప్పి తెలుస్తుంది. ఇదే కాకుండా దాదాపు కొన్ని 50 నుంచి పైచలుకు ఏదైతే అడవికి సంబంధించినటువంటి ఒక భూములు కూడా ఆక్రమించి దాంట్లో ఏదైతే ఒక విల్లా కట్టుకొని అడిగితే కూలి వాళ్ళకి అక్కడ విశ్రాంతి కోసం కట్టించానని చెప్పి మాట్లాడేవని మనం చూస్తున్నాం. దీనికి సహకరించినటువంటి ఒక అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా చెప్పారు. గతంలో మనం చూసాం సీజ్ ద షిప్ అనేది ఎంత పెద్ద ఫేమస్ అయిందో, ఇప్పుడు సీజ్ ద పెద్దిరెడ్డి అని చెప్పేసి అనేసి అంటున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు కూడా తప్పు చేసిన వాళ్ళకంటే తప్పు చేయడానికి సహకరించిన వాళ్ళదే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు దొంగతనం చేసినప్పుడు అంతే కదా, ఇప్పుడు దొంగతనం చేసిన వాళ్ళది ఎంత తప్పు, సహకరించిన వాళ్ళది కూడా అంతే తప్పు. ఇది దొంగతనమే కదా ఒక రకంగా. అడవి భూములు నువ్వు ఆక్రమించుకున్నావంటే నువ్వు పెద్ద గజ దొంగవి, అంటే అడవి దొంగ. ఒక టైటిల్ ఎప్పుడో వచ్చాయి, అడవి దొంగ సినిమాలు చాలా వచ్చాయి అనుకోండి. నాకు తెలిసి శోభన్ బాబు కూడా చేశారు ఏమో, గతంలో చేసినట్టున్నారు. కాబట్టి అలాంటి అడవి దొంగకి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి. మీరు అన్నట్టుగా సీజ్ ద షిప్ అని ఎట్లా అన్నారో పవన్ కళ్యాణ్, అదేవిధంగా పెద్దిరెడ్డితో పాటు సీజ్ ద అసిస్టెంట్, అంటే గవర్నమెంట్ అసిస్టెంట్స్ హూ హెల్ప్డ్ హిమ్, వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేయాలి. అవును, కరెక్ట్. అది ఇప్పుడు కూడా మీకు దొంగ దొరకాలంటే మూలాలు ఎక్కడున్నాయో అక్కడి నుంచి వెళ్ళాలి కదా. మీరు ఒక డిటెక్టివ్ని పెట్టుకున్నా కూడా అతను పరిశోధన ఎట్లా ఉంటుంది అట్లాగే ఉంటుంది. అసలు ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది, ఎలా మొదలైంది, అక్కడి నుంచి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ అధికారులు. తర్వాత మీరు ఇంకో మాట అన్నారు, ఒక 72 పాయింట్ ఎంతో ఎకరాలు, అందులో ఒక విల్లా కట్టి అక్కడ పనిచేసే కూలీలకి నువ్వు విల్లా కట్టించి ఇచ్చావంటే, అంటే వాళ్ళకి విల్లాలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మేము మరి షూట్ చేసుకోవచ్చుగా మనం వెళ్ళి అడిగి. అంటే ఇంత పెద్ద మనసు చాటుకున్న పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు పెద్ద మనసు చాటుకోవటమే కదా. అంటే ఈయన ఎంత మహారాజా పరంపర. ఇప్పుడు మహారాజులు కూడా మీకు ఎక్కడా కూడా పని వాళ్ళకి ఇలా ఇవ్వరు, వాళ్ళకి విశ్రాంతి ఉండదు. మనకు తెలిసి, మీకు తెలుసో లేదు, విశ్రాంతి ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ యజమానుల సుఖ సంతోషాల కోసం వాళ్ళు పాటుపడతారు. కానీ ఒక విల్లా కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పనిచేసిన వాళ్ళు, వాళ్ళ విశ్రాంతి కోసం ఒక విల్లా వాళ్ళ చేతే కట్టించి వాళ్ళనే ఉంచారంటే మరి ఇలాంటివన్నీ గిన్నిస్ బుక్లోకి ఎక్కాలి కదా. ఎందుకని ఇంత పొరపాటు జరిగింది? ఈ పొరపాటు వైసీపీలో జరిగిందా లేకపోతే కూటమి వచ్చాక జరిగిందా? ఇప్పుడు మరి కూటమి దృష్టి పెట్టింది కాబట్టి ముందు అసలు ఫస్ట్ వెళ్ళి విల్లా ఒక షూట్ చేసి ఎవరెవరు లోపల ఉన్నారు, అంటే ఎంతమంది ఆ విల్లాలో పనిచేసిన వాళ్ళు పడుకుంటున్నారు, వాళ్ళకి ఏ రకమైన సౌకర్యాలు వీళ్ళు కల్పించారు, ఎంతెంత జీతాలు ఇస్తున్నారు వాళ్ళకి, అంటే పడుకోవటానికి అక్కడ ఉండటానికి, ఇవన్నీ కూడా ఒక పరిశోధన చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే పెద్ద విషయం కాదు, సీజ్ ద షిప్ అన్నట్టుగా సీజ్ ద విల్లా అండ్ డూ ద షూట్, అంతే. ఇట్స్ సింపుల్. అప్పుడు మొత్తం పెద్దిరెడ్డి గారి పెద్ద హృదయం ఏంటో, పెద్దిరెడ్డి గారి పాపం ఆయన మామూలుగా దోచుకున్నది కాదు కదా. గనులు, మద్యం, అంటే ఏది ముట్టుకుంటే అది ఆయన స్కామ్ కిందకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏవే ఉన్నా కూడా వాటన్నింటి వెనక ఒక పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి గారు, వీళ్ళ వెనకాల పెద్ద స్కామ్ చేసిన ఏమనాలో ఆయన మనకు తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారు, బిగ్ బాస్. కాబట్టి అంటే మీరు ముందు ఇక్కడ మొదలు పెడితే అక్కడ ఎండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మొదలు పెట్టమంటున్నాం మనం. ఇప్పుడు అధికారులు కూడా పాపం వాళ్ళందరూ కూడా స్వామి భక్తి పరాయణత చూపించుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు, వాళ్ళు కూడా రెడ్లా లేకపోతే నాన్ రెడ్లా, లోకల్సా నాన్ లోకల్సా, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, వాళ్ళని బెదిరించారా, అవి వాళ్ళకి అలవాటు కదా, వెన్నతో పెట్టిన విద్య కదా వైసీపీకి. మీ ఇంట్లో ఆడవాళ్ళని ఏమైనా చేస్తామని అన్నారా, లేకపోతే మిమ్మల్ని చంపుతామన్నారా,
మీ పిల్లల్ని ఏమైనా బెదిరించారు, ఇవన్నీ కనుక్కోవాలి. అంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తి తప్పు చేశాడంటే ఆ తప్పు ఖచ్చితంగా డబ్బు ఒకటే కారణం ఉండదు. అది వైసీపీ హయాంలో వీఆర్ టాకింగ్. కాబట్టి ఇవన్నీ కూడా బయటకు తీస్తే, కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గానే ఉన్నారు. ఇట్స్ అ గుడ్ థింగ్. అలాగే ఉండాలి. ఆయన ఇంచు భూమి కూడా అనవసరంగా ఎవరికి వెళ్ళకూడదు. ఆ విషయంలో ఆయన కంకణం కట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ సంచార జాతులన్నా లేకపోతే గిరిజనులన్నా మరొకళ్ళన్నా వాళ్ళకి న్యాయం జరగాలి. అటవీ భూములు అన్నీ కూడా వాళ్ళ కిందకు వస్తాయి కదా. వాళ్ళు అక్కడ ఆ సంపద మీద బతుకుతారు, ఆ వృక్ష సంపద మీద. అక్కడ దొరికే ఏదైనా కావచ్చు, తేనె కావచ్చు, లేకపోతే చింతపండు కావచ్చు, మరొకటి కావచ్చు, వాటి మీద వాళ్ళు బతుకుతారు. సుగంధ ద్రవ్యాలు కావచ్చు, ఏదైనా సరే. కాబట్టి ఇవాళ పెద్దిరెడ్డి అనే వ్యక్తిని అసలు కాదండి, మనకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళందరినీ ఒక్కసారి జైలుకి పంపించాలిగా. ఎందుకని ఇంకా ఆలోచిస్తున్నారు అంటే మనకు అర్థం కావట్లేదు. అంటే కరెక్ట్ ఎవిడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే ప్రజల్లో ఒక అసహనం మొదలవుతుంది. ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పు కాదు, కూటమి కరెక్ట్ వేలో వెళ్తోంది. కానీ ప్రజలకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు చూడండి, మన పహల్గాం దాడికి మనం యుద్ధం ఆపేసాం అనగానే రకరకాలుగా కమెంట్స్ వస్తున్నాయి కదా. అది సహజం. యాక్చువల్గా మనం యుద్ధం చేయడానికి వెళ్ళలేదు. ఆ విషయం ప్రజలు గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఓన్లీ ఉగ్రవాద మూకల్ని అణుస్తామన్నారు. సో దాడులు అక్కడే జరిగాయి. ఇప్పుడు ఇదేమి ఆపలేదు, సీజ్ ఫైర్ అన్నారు. కానీ మోదీ గారు క్లియర్గా చెప్పారు కదా, ఇప్పుడు ఎవరు కూడా ఎక్కడి నుంచి కదలలేదు. కాకపోతే ఇట్స్ టెంపరీ ఇది అనమాట. అవతల శత్రువు మళ్ళీ ఏమైనా దొంగ దెబ్బ తీసాడు అనుకోండి, ఈసారి డైరెక్ట్ చొచ్చుకెళ్ళటమే కదా. అలాగే ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయకపోవటానికి కూడా ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నారా వీళ్ళు. మొత్తం ఎవిడెన్స్లు కలెక్ట్ చేశాక, అంటే ఇంకా వాళ్ళు నోరెత్తడానికి లేకుండా. ఇప్పుడు చూడండి, అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు, మాకు తెలియదు, మేము మాట్లాడలేదు, వెంటనే పెడుతున్నారు. అమ్మ నువ్వు మర్చిపోయావు కానీ నీకు ఇంకో గుర్తు చేస్తున్నాము అని అసలు ఒక్కొక్కటి వెయ్యాలండి ఒక్కొక్కళ్ళని. ఇప్పుడు మీకు రఘురామకృష్ణరాజు గారిని కొట్టారు చూడండి, ఎంత అన్యాయం. అసలు ఇప్పుడు తలుచుకుంటే కూడా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఒక బైపాస్ సర్జరీ అయిన మనిషి గుండెల మీద కూర్చుని అసలు ఇవన్నీ తలుచుకుంటే, అంటే వైసీపీని ఎందుకు ద్వేషిస్తున్నారు ప్రజలు అన్నదానికి మనం మాట్లాడుకుంటున్నాం. అంతేగాని మనకి ఎవడు శత్రువు కాదు, మిత్రుడు కాదు. కానీ ఆ రకమైన భావన వాళ్ళలో అసలు అలా ఎలా వచ్చింది, అంత క్రుయల్టీ ఎందుకు? అసలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత కోపం, అంత అయిష్టత? అలాంటి ఒక ఏమనాలి, దీనికి మాటలు కూడా రావట్లా మనకి. అంటే ఒక మనిషిని వద్దనుకుంటే ఇంత క్రూరంగా ఈ రకంగా చెయ్యాలా? అంటే ఆయన చంపేయాలనుకున్నారు ఆ రోజు. కానీ ఇప్పుడు ఇవేవి మనం చెయ్యమని మనం కూటమికి చెప్పట్లా. ఓన్లీ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎలా అయితే అరెస్ట్ చేసి వాళ్ళకి మీరు చుక్కలు చూపిస్తున్నారు, చూపించాలి. ఇప్పుడు వల్లభనేని వంశీ అంత అందగాడు, అంత గ్లామర్ ఉన్నవాడు ఇవాళ ఏమయ్యాడు? అసలు గుర్తుపట్టలేనట్టుగా ఉన్నాడు, చూసారా? మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, మా పోసాని కృష్ణమురళి కేసు వేరు, వీళ్ళందరి కేసులు వేరని. పోసాని నోరు పడేసుకున్నాడు, అతన్ని తిప్పారు, ఇంటికి పంపించారు, అంతవరకే. మళ్ళీ బయటికి రాలే మనిషి. అంటే ఈసారి బయటకు వచ్చి ఏమైనా వాగాడంటే మళ్ళీ ఇంకంతే సంగతులు జీవితకాలం. కానీ వల్లభనేని వంశీది అలా కాదు కదా. ఒక దళితుడిని, సత్యవర్ధన్ని నువ్వు కిడ్నాప్ చేసి బెదిరించి నువ్వు కేసు విత్డ్రా చేయించుకుని, అసలు ఎంత తెలివి తక్కువగా వీళ్ళు ప్లాన్ చేశారో చెప్తున్నా మీకు. అవునా? అంటే వీళ్ళందరూ కూడా ఏమనాలి, అనుభవం ఉన్న దొంగలు కాదు, అందుకని ఆ రకంగా చేశారు. కాబట్టి ఏది ఏమైనానండి, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పని చాలా బాగుంది. ఎక్కడెక్కడ అటవీ భూములు ఎవడు కొల్లగొట్టినా, ఎవడు ఆక్రమించిన, ఈయన పెద్ద రోడ్డు కూడా వేశాడు. అంటే పని వాళ్ళ కోసం అంత పెద్ద రోడ్డు వేశాడంటే, అంటే అంత విశాలమైన రోడ్డు వేసినందుకు అంత విశాల హృదయం ఉందా పెద్దిరెడ్డి కానీ? అంటే మనకు తెలియదు. మరి విల్లాలు ఇప్పుడు కొత్తగా కట్టించి ఎందుకు ఇచ్చాడు, ఇదో ప్రశ్న ఉద్భవిస్తుంది. 5 ఏళ్ల కాలం ఆయన గమ్మునుండి సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్, అంటే లాస్ట్ మినిట్లో కదా విల్లా రెడీ అయింది. మరి అంతకాలం పని వాళ్ళని ఎందుకు ఎక్కడ పెట్టాడు ఆయన? పాపం వాళ్ళని ఎందుకు పట్టించుకోలేదు? సడన్గా ఎందుకు జ్ఞానోదయం అయింది? ఏ బోధి వృక్షం కింద కూర్చుంటే జ్ఞానం వచ్చింది? ఇవి కూడా తెలుసుకోవాలి మనం. ఇవన్నీ చిన్న విషయాలు కాదండి. కాబట్టి పెద్దిరెడ్డి గారికి చాలా భారీగా ఆయనకి చుక్కలు చూపించాలని మనం కోరుకుంటాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద పెద్దిరెడ్డి అని చెప్పేసి అన్నారు. సో ఏం జరగబోతుంది అనేది చూద్దాం మరి. నమస్తే.